పటేల్ వల్లే హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్కు సర్దార్ కంటే నిజాంపైనే ఎక్కువ ప్రేమన్నారు. వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడే అర్హత హస్తం పార్టీకి లేదన్నారు బండి సంజయ్. సర్దార్ పటేల్ నిజాం మెడల్ వంచి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసిన చెప్పుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ కంటే నిజాం మీద ఎక్కువ ప్రేమ, రజాకర్ల మీద ఎక్కువ ప్రేమ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు రజాకర్ల వారసులు, ఎంఏ పటేలు, వాళ్లకు తొత్తులు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ గురించి మాట్లాడే అర్హత లేదు. అధికారంలో లేనప్పుడు సర్దార్ పటేల్ గురించి మాట్లాడలే, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సర్దార్ పటేల్ గురించి మాట్లాడలే. మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇంకా గాంధీలు మిగిలితే ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు సర్దార్ పటేల్ గురించి ఎందుకు మాట్లాడలేరు? భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంతకుముందు అధికారం లేనప్పుడు సర్దార్ పటేల్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు తెలంగాణ సమాజం సర్దార్ పటేల్ యొక్క గొప్పతనాన్ని గుర్తించింది కాబట్టి అందరూ మా పిల్లలు కూడా సర్దార్ పటేల్ తయారు కావాలని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది కాబట్టి ఒక వాతావరణం నిర్మాణమైంది కాబట్టి ఇది బీజేపీకి ఏదో క్రెడిట్ దొరుకుతుందో అని చెప్పి భయపడి ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నది. మీరు నెహ్రూ వారసులు చెప్పుకోండి, మీకు అదే లాస్ట్ ఫైనల్.